ఒక మార్కు లిస్టు ఓ పేపర్ మీద రాసేసి కింద సంతకం పెట్టేసేసి అధికారి ఇచ్చేస్తే చెల్లుబాటు అవుద్దా? ఒక రేషన్ కార్డు ఒక దాని మీద రాసేసి అధికారి సంతకం పెట్టిచ్చేస్తే చెల్లుతుందా? ఖచ్చితంగా ప్రతిదానికి ఒక ఆథరైజేషన్ ఉండాలి, స్టాంప్ ఉండాలి, అలాగే ఆ అధికారి డిజిగ్నేషన్ ఉండాలి. ఓటింగ్లోనైనా అంతే, బ్యాలెట్లలో అదే ఉంటుంది, పోస్టల్ బ్యాలెట్. కానీ ఆంధ్రప్రదేశ్లో క్రిందటిసారి అట్లా చెయ్యకుండా, అంటే అధికారి సంతకం లేకపోవడం కానీ, లేదా స్టాంప్ లేకపోవడం కానీ, సీల్ లేకపోవడం కానీ ఉండటం వల్ల దాదాపు 50,000 ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయినాయి. ఈ దఫా కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది అట్లా చేశారో తెలుగుదేశానికి తెలుసు. అంటే అక్కడ అధికారి లేడనినో, స్టాంప్ వేసి అతను లేడనినో, సీల్ వేసి అతను లేడనినో కాగితం తెచ్చేసుకుని ఓటైతే వేసేశారు. ఇప్పుడు అవి చెల్లుబాటు కాకుండా పోయేది క్రిందటిసారి 50,000 అంటే ఈ దఫా సచివాలయ ఉద్యోగులు కూడా ఉంటారు కాబట్టి 1,00,000 అవుతుందా, 70,000-80,000 అవుతుందా చూడాలి. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా మొట్టమొదటిసారి కాబట్టి. ఇలాంటి సందర్భంలో కోర్టులో పిటిషన్ వేసింది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏమని? అట్లాంటి వాటిని అనుమతించడానికి వీల్లేదు అని. అనుమతించవచ్చు, ఒకవేళ అట్లాంటిది ఏదైనా తేడా ఉంటే ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి తప్పించి హైకోర్టు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు రాజ్యాంగం ప్రకారం అని తేల్చి చెప్పింది ఎన్నికల సంఘం. ఈ 2 వాదనలు విన్నటువంటి హైకోర్టు ఇవాళ సాయంత్రం తీర్పిస్తానంది. సాయంత్రం 6 గంటలకి ఏం తీర్పు వస్తుందో చూడాలి.